హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ చంటి టాక్. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే విశ్వక్సేన్ గారు నటించిన గామి మూవీ ఓటీటీ రివ్యూ మనమైతే తెలుసుకుందాం. ఈ మూవీ March 8, 2024లో థియేటర్లో అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు చూసుకుంటే ZEE5లో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఫ్రెండ్స్, ఈ గామి మూవీ ఓటీటీ రివ్యూ తెలుసుకునే ముందు ఇకపైన ఇలాగే ప్రతి ఒక్క మూవీ రివ్యూ అండ్ ప్రతి ఒక్క వెబ్ సిరీస్ రివ్యూ ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. గామి, ఎస్, డైరెక్టర్ బై విజయాందర్. ఈ మూవీ యాక్షన్, డ్రామా అండ్ అడ్వెంచర్ అని చెప్పుకోవచ్చు. అడ్వెంచర్ పరంగా ప్రతి ఒక్కరైతే ఎంజాయ్ అయితే చేస్తారు. స్టోరీ విషయానికి వస్తే హీరో అయిన విశ్వక్సేన్ అలియాస్ శంకర్ ఒక వ్యాధితో అయితే బాధపడుతూ ఉంటారు. ఒక మనిషిని ముట్టుకుంటే కళ్ళు తిరిగి అయితే పడిపోతారు. మరి ఆ వ్యాధి ఎలా వచ్చింది? దేవుడు శాపం పెట్టాడా, లేకపోతే ఆ పుట్టుకతోటే వ్యాధి ఉందా? ఆ వ్యాధిని ఎలా పోగొట్టుకున్నాడు అనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాల్సి అయితే ఉంటుంది. స్టోరీ అయితే చాలా యూనిక్ అయితే అనిపిస్తూ ఉంటుంది, కానీ ప్రతి ఒక్కరికైతే నచ్చకపోవచ్చు. ఎందుకంటే జస్ట్ ఒక 2 to 3 మెంబర్స్ కాస్టింగ్ తోటే సినిమా మొత్తం నడిపించాడు. అంతేకాకుండా విశ్వక్సేన్ గారి సినిమా అంటే చాలామంది ఏదో ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని సినిమా అయితే చూస్తారు, కానీ విశ్వక్సేన్ గారు మాత్రం ఈ క్యారెక్టర్లో ఒక డిఫరెంట్ రోల్ అని చెప్పుకోవచ్చు. మన ఇమాజినేషన్కి అయితే ఆపోజిట్ అయితే ఉంటాడు విశ్వక్సేన్ గారు. అంతేకాకుండా స్టోరీ విషయానికి వస్తే కొంచెం డిఫరెంట్గా అయితే అనిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా వర్కౌట్ అయ్యాయని చెప్పుకోవచ్చు. కాకపోతే కొంచెం ల్యాగ్ అయితే అనిపిస్తూ ఉంటుంది భయ్య. ఎప్పుడైతే విశ్వక్సేన్ గారి క్యారెక్టర్ వస్తూ ఉంటుందో మరోపక్క ఒక 5 to 10 మినిట్స్కే ఒక చిన్న పిల్లల క్యారెక్టర్ అయితే వస్తూ ఉంటుంది. అది కొంచెం మైనస్ అయితే అనిపించింది. ఎందుకంటే ఒక మంచి ఎమోషనల్ సీన్ అప్పుడు, మంచి యాక్షన్ సీన్ అప్పుడు, అంతేకాకుండా ఒక అడ్వెంచర్ సీన్స్లో ఉన్నప్పుడు ఆ చిన్నపిల్ల క్యారెక్టర్ రావడం అది కొంచెం మీకు డిస్టర్బ్ అయితే చేస్తూ ఉంటుంది. కానీ ఆ చిన్నపిల్ల క్యారెక్టర్ మాత్రం ఒక వేరే లెవెల్ అయితే ఉంటుంది. అంతేకాకుండా క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ మాత్రం అది ఇంకా వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగా సెట్ అయింది భయ్య. ఎక్కడెక్కడైతే వర్కౌట్ అవ్వాలో అక్కడైతే వర్కౌట్ అయింది. అంతేకాకుండా ఒక 2 సాంగ్స్ అయితే ఉన్నాయి, అవి కూడా ఓకే అంటే ఓకే అనేలాగైతే ఉంటాయి. కాకపోతే ప్రతిసారి అంటే విశ్వక్సేన్ ఈ మంచులోనే నడవడం అది కూడా మీకు నచ్చదు. అంతేకాకుండా చాలా వరకు త్వరగా అయిపోయే సినిమాని కూడా చాలా ల్యాగ్ చేయడం అది కూడా మీకు నచ్చకపోవచ్చు. ఇటు చూసుకుంటే విశ్వక్సేన్ గారి నటనే కాకుండా చాందిని చౌదరి గారి నటన కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. తను కూడా ఒక మెయిన్ రోల్ అయితే నటించింది. అంతేకాకుండా ఇంకో క్యారెక్టర్ చూసుకుంటే అభినయ గారు అయితే నటించారు. అలాగే తన క్యారెక్టర్ కూడా మంచి ఎమోషనల్ క్యారెక్టర్ అని చెప్పుకోవచ్చు. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. కాకపోతే ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా చూస్తే నచ్చుతుంది భయ్య. ఒక్కసారి మీరు స్కిప్ చేశారంటే మాత్రం సినిమా మాత్రం చాలా ల్యాగ్ అనిపిస్తుంది, లేకపోతే బోరింగ్ అయితే ఫీల్ అవుతూ ఉంటారు. అంతేకాకుండా ఈ సినిమాలో ఒక ఫైట్ ఉంది భయ్య. యాక్చువల్గా ఫైట్ అయితే కాదు, ఒక టైగర్తో చేస్తున్న ఫైట్. అది గ్రాఫిక్స్ కానివ్వండి, అంతేకాకుండా ఆ టైంలో విశ్వక్సేన్ తప్పించుకోవడమైనా కానివ్వండి, కొంచెం ఈ సినిమాకైతే సెట్ అయింది. విశ్వక్సేన్ గారిని అయితే మీరు ఒక డిఫరెంట్ రోల్ అయితే చూస్తారు. ఎలాంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా సినిమా చూస్తే నచ్చుతుంది. ఏదైనా ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని సినిమా చూస్తే మాత్రం మీకైతే పిచ్చి బోరు కొడుతుంది, పక్కకు తీసేస్తారని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా ఫ్రీగా ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్, వన్ టైం వాచ్ అని చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా గామి మూవీ ఓటీటీ రివ్యూ. ఇంకిలాగే ప్రతి ఒక్క మూవీ ఓటీటీ రివ్యూ అండ్ ప్రతి ఒక్క వెబ్ సిరీస్ రివ్యూ ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మరొక మూవీ రివ్యూతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.